who was closing his books on 31st March 2016 failed to take the actual stock, which he did only on 9th April 2016, when it was ascertained by him to be worth 2,50,000. ఓకేనమ్మా. సో గూడ్స్ మీరు తీసుకున్నప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎప్పుడమ్మా హెడ్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ valuation statement of valuation of inventory as on 31st March 2016. Physical stock as on 9th April 2016. ఎంతది 2,50,000. సో 2,50,000 ఫిజికల్ స్టాక్ ఆన్ 9th April. నెక్స్ట్ అంటే ఏంటి ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్. సో ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ పర్చేస్ మైనస్ చేయాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ వల్ల ఏం చేయాలమ్మా యాడ్ బ్యాక్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్స్ అవుదాం. It was found that sales are entered in the sales book on the same day of dispatch and written inwards in the returns book as and when the goods are received back. Purchase are entered in the purchase day book once the invoices are received. So సేల్ అని మనం బుక్ లో ఎప్పుడు రికార్డ్ చేస్తా ఉంటాం, ఎప్పుడైతే గూడ్స్ పంపిస్తామో మన దగ్గర నుంచి గూడ్స్ ఎప్పుడైతే వెళ్తున్నాయో అప్పుడు సేల్స్ రికార్డ్ చేస్తాం. అలాగే సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు రికార్డ్ చేస్తాం, ఎప్పుడు మన దగ్గర రిసీవ్ బ్యాక్ అయినాయో అప్పుడు సేల్స్ రిటర్న్స్ రికార్డ్ చేస్తాం. కానీ పర్చేజ్ విషయంలో అలా కదంట. పర్చేజెస్ మనం అమౌంట్ ఇచ్చేసి ఇన్వాయిస్ తీసుకోగానే, మనం ఎప్పుడైతే ఇన్వాయిస్ తీసుకుంటామో ఇన్వాయిస్ తీసుకోగానే మనం రికార్డ్ చేస్తాం పర్చేజెస్ అని. అది ఇంకా మన దగ్గరికి వచ్చినా రాకపోయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్, it was found that the sales between 31st March 2016 and 9th April 2016 as per the sales day book are 17,200. సో మనకు తెలుసు ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ తర్వాత ఉన్న పర్చేస్ సేల్స్ ఎన్నో ఉంటే ఏం చేయాలమ్మా, సేల్స్ ని యాడ్ బ్యాక్ చేయాలి. సో యాడ్ సేల్స్ బ్రాకెట్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత 17,200 మైనస్ ఏమన్నా చూద్దాం, ప్రాఫిట్ ఎలిమెంట్ చూడండి ఒకసారి. లాస్ట్ లో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇస్ 33.33% ఆన్ కాస్ట్. సో కాస్ట్ ప్రాఫిట్ సేల్. సో ఆన్ కాస్ట్, సో కాస్ట్ విల్ బి 100, profit will be 33.33 and sale 133.33. సో మనకి ఏం తెలుసు, సేల్ తెలుసు 17,200. మనకు కావాల్సిన కాస్ట్. సో 17,200 ఇంటూ 100 డివైడ్ బై 133.33. సో వాల్యూ విల్ బి 12,900. సో 12,900 మనం యాడ్ బ్యాక్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్, పర్చేస్ బిట్వీన్ 31st March 2016 and 9th April 2016 as per purchase day book are 1,200. Out of these, goods amounting to 500 were not received until after the stock was taken. నార్మల్గా మనకు తెలుసు ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ కానీ ఇన్వెంటరీ యాడ్ చేస్తే పర్చేస్ ఏం చేయాలమ్మా, లెస్ చేయాలి. సో పర్చేజెస్ లెస్. కానీ ఇక్కడ ఏమంటాడు చూద్దాం. పర్చేజెస్ డే మన బుక్స్ లో పర్చేస్ చూపిస్తుంది 1,200, కానీ అందులో 500 స్టాక్ మనం ఏ రోజైతే మనం ప్రిపేర్ చేస్తాం అంటే 9th 4 వరకు కూడా ఇంకా స్టాక్ రాలేదు. 9th April వరకు కూడా ఇంకా స్టాక్ రాలేదు. ఎంత రాలేదు, అది 500 రాలేదు. అంటే ఎంత ఉండి ఉంటుంది, 700 మాత్రమే ఉండి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, 700 మాత్రమే లెస్ చేస్తాం. అర్థమైందమ్మా. పర్చేస్ ని మనం పైన చెప్పాడు, ఏం చెప్పాడు, పర్చేస్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేస్ డే బుక్ వన్స్ ద ఇన్వాయిస్ ఆర్ రిసీవ్డ్. అంటే ఏంటి, ఇంకా గూడ్స్ రాకపోయినప్పటికీ నేను పర్చేస్ అని రికార్డ్ చేస్తాను. అలా రికార్డ్ చేసింది ఎంత, 1,200.
కానీ నిజంగా పర్చేస్ ఆ రోజు పర్చేస్ అన్న పేరుతో గూడ్స్ వచ్చి ఎంత ఎన్ని ఉన్నాయి నా బిజినెస్ లోని? ఓన్లీ 1200 మైనస్ 500. ఎందుకంటే 500 ఇంకా రాలేదంట. సో పర్చేస్ ఎంత ఉంటాయి? 700 ఉంటాయి. ఆ 700 తగ్గించాలి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, goods invoiced during the month of March 2016, but goods received only on 4th April 2016 amounted to 1000. మళ్ళీ సేమ్ అమ్మా, మళ్ళీ పర్చేస్ గురించి చెప్తుంది. ఏంటంటే గూడ్స్ ఇన్వాయిస్డ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2016, బట్ గూడ్స్ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ 4th April. మనకి ఎప్పుడు ఇన్వాయిస్ రాసుకుంది మార్చ్ లో అయినప్పటికీ నా గూడ్స్ ఎప్పుడు వచ్చిందంట? 4th April వచ్చిందంట. అంటే ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ వచ్చింది. సో ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ వచ్చిన గూడ్స్ ఏం చేయాలి? లెస్ 1000. సో ఫిజికల్ స్టాక్ యాజ్ ఆన్ 31st March 2016 will be 2,50,000 plus 12,900 minus 700 minus 1,000, 2,61,200. సో ఇందులో ఈ క్వశ్చన్ లో ఇంపార్టెంట్ ఏంటంటే సేల్స్ ఏమో డిస్పాచ్ చేయగానే రికార్డ్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ ఏమో రిసీవ్ బ్యాక్ అవగానే రికార్డ్ చేస్తాం. కానీ పర్చేస్ అలా కాదు. ఎప్పుడైతే మనం పేమెంట్ చేసి ఇన్వాయిస్ తీసుకుంటామో అప్పుడే పర్చేస్ బుక్ రికార్డ్ చేస్తాం. కానీ వచ్చే గూడ్స్, ఫిజికల్ గూడ్స్ వచ్చేవి మాత్రం మనతో పాటు ఇన్వాయిస్ ఇచ్చినప్పుడే అదే రోజు రావచ్చు, లేకపోతే ఆ తర్వాత రావచ్చు. ఓకేనా? సో ఎప్పుడు వచ్చినాయి అనేది చూసుకుని మనం యాడ్ బ్యాక్ ఆర్ లెస్ అనేది చేయాలి. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా క్వశ్చన్ లో? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇలాంటి సమ్స్ చేయడానికి మన బేస్ మాత్రం స్టార్టింగ్ లో చెప్పుకున్న వాల్యుయేషన్ డేట్ బిఫోర్ అండ్ వాల్యుయేషన్ డేట్ ఆఫ్టర్ ఫార్ములా చెప్పుకున్నాం కదమ్మా, దాన్ని యూజ్ చేయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, డౌట్ లేకపోతే నెక్స్ట్ సమ్కి వెళ్తాను. రాఘవేంద్రమ్మ అర్థమైందా? రాఘవేంద్ర లేడే రోజు. రఘురామ్ అర్థమైంది సార్. ఓకే. రమ్య నెక్స్ట్ సమ్కి వెళ్దామమ్మా, అర్థమైందా సమ్మ? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. సో నెక్స్ట్ సమ్ ఇల్లస్ట్రేషన్ 3. ఇల్లస్ట్రేషన్ 2 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం, ఇల్లస్ట్రేషన్ 3కి వెళ్తున్నాం. సో ఇల్లస్ట్రేషన్ 3లో ఏం చెప్తానో చూద్దాం. The profit and loss account of Hanuman showed a net profit of 6 lakh after considering the closing stock of 3,75,000 on 31st March 2016. Subsequently, the following information was obtained from the scrutiny of the books. సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడమ్మా, ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఏం చెప్పాడంటే క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st March 2016. మనం అదే ఫైండ్ చేస్తాం. అండ్ the adjusted net profit for the year ended on that date. అంటే మనకి క్వశ్చన్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు కదా, ఆ 6 lakh ని అడ్జస్ట్ చేయాలంటాం. ఎందుకు అడ్జస్ట్ చేయాలి ఏంటి అనేది క్వశ్చన్ ట్రాన్సాక్షన్స్ అవుతే అర్థమవుతుంది. సో అడ్జస్ట్ చేయాలంటే మనకు తెలుసు, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే P&L మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని అడ్జస్ట్ చేయగలం. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అని చూద్దాం. పర్చేస్ ఫర్ ద ఇయర్ included 15,000 paid for new electric fittings for the shop. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఏంటంటే వాడు కొన్నది ఏంటి? ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్. అంటే ఏంటి? అది అసెట్. కానీ ఏమని రాశాడు? పర్చేస్ అండ్ గూడ్స్ రాశాడంట. సో పర్చేస్ ని క్యాన్సిల్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ ని డెబిట్ చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. ఎంత మ్యామ్? 15,000. కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ హనుమాన్ షోడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 6 lakh ఆఫ్టర్ కన్సిడరింగ్ ద క్లోజింగ్ స్టాక్ ఆన్ 31st March 2016. అంటే దాని అర్థం ఏంటి?
31st March 2016 ఉన్న క్లోజింగ్ స్టాక్ కూడా వాల్యూ చేసి నాకు ఈ ప్రాఫిట్ వచ్చింది అర్థం ఏంటమ్మా ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనమాట. సో ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అన్నప్పుడు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం. నార్మల్ అకౌంట్స్ ని ఏ పేరుతో చూపించాలి, పర్చేస్ అని రాయకూడదు, టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో పర్చేస్ ని క్యాన్సిల్ చేసి ఏం రాశాను, P&L అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, హనుమాన్ గేవ్ అవే goods valued at 40,000 as free samples for which no entry was made in the books of accounts. సో ఫ్రీ శాంపుల్స్ ఇస్తుంటే దాన్ని రికార్డ్ చేయలేదంట, బుక్స్ లో రికార్డ్ చేయలేదంట. ఆ రికార్డ్ చేయకపోతే మనం రికార్డ్ చేద్దాం. సో ఎంట్రీ విల్ బి ఫ్రీ శాంపుల్స్ అంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కదా. సో అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్. సో ఫ్రీ శాంపుల్స్ ఇవ్వడానికి మనం ముందు పర్చేస్ చేసి ఉంటాం. సో పర్చేస్ ని క్యాన్సిల్ చేయాలి, టు పర్చేసెస్ అకౌంట్. టు పర్చేస్ అకౌంట్ వాల్యూ 40,000. సో బోత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ పర్చేసెస్ రెండు కూడా నార్మల్ అకౌంట్స్ తో దేంతో రికార్డ్ చేయాలమ్మా, P&L అడ్జస్ట్మెంట్. P&L adjustment. So entry will be P&L adjustment account at R to P&L adjustment account. Third one, invoice for goods amounting to 2,50,000 have been entered on 27th March 2016, but the goods were not included in stock. Stock లో ఇంక్లూడ్ చేయలేదంట. గూడ్స్ 31st మార్చ్ ముందే కొనేసాడు. ఎప్పుడు 27th మార్చ్ కొనేసాడు, కానీ ఆ గూడ్స్ ని స్టాక్ లోకి ఇంక్లూడ్ చేయలేదు, మనం ఇంక్లూడ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాడు, రీజన్ ఏమైనా ఉంది అంటే అది ఇంకా ఏ ట్రాన్సిట్ లో ఉంటే మన వరకు వచ్చి ఉండదు. డబ్బులు కట్టేసాడు కానీ ఇంకా బిజినెస్ వరకు వచ్చి ఉండదు. సో అలాంటి వాటిని ఏమంటాం, స్టాక్ ఇన్ ట్రాన్సిట్. స్టాక్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ ఇంక్లూడ్ చేస్తున్నామమ్మా. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, ఎంతది 2,50,000. 2,50,000. కానీ ట్రేడింగ్ అకౌంట్ ఏంటి, నామినల్. సో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇవి 3 ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ 4th ట్రాన్సాక్షన్ చూద్దాం. ట్రాన్సాక్షన్ నెంబర్ 4. In March 2016, goods of 2 lakhs sold and delivered were not taken. అక్కడ ఎవరికైనా సరే were taken అని ఉంటే మార్చుకోండమ్మా. In March 2016, goods of 2 lakhs sold and delivered were not taken in the sales for April 2016. అర్థమవుతుందమ్మా. సో sorry, were taken in the sales for April 2016. సారీ అమ్మా, కరెక్ట్. అది మనం మార్చ్లో సేల్ చేసాం. మార్చ్లో సేల్ చేస్తే దాన్ని ఎప్పుడు సేల్స్ కింద తీసుకున్నాడంట, ఏప్రిల్ సేల్స్ కింద తీసుకున్నాడంట. సో మనం 31st March 2016 రికార్డ్ చేస్తున్నాం. అప్పుడు రికార్డ్ చేసిన 2 lakh సేల్స్ వర్ టేకెన్ ఇన్ ద సేల్స్ ఫర్ ఎప్పుడు, ఏప్రిల్ 2016. సో దాన్ని మనం ఏం చేయాలి, మార్చాలి. అంటే మార్చమంటే మళ్ళీ మన బుక్స్ లో తీసుకురావాలి. సో సేల్స్ ఎంట్రీ డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా, 2 lakhs. ఈ ఎంట్రీ 31st March బిఫోర్ పడాల్సింది ఆఫ్టర్ పడింది. సో ఆఫ్టర్ పడినప్పుడు నెక్స్ట్ ఇయర్ బుక్స్ లో ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చేస్తాం కాబట్టి అప్పుడు అది రెక్టిఫై చేస్తారు. కానీ మనం ప్రజెంట్ బిఫోర్ మంత్కి వెళ్ళాలి కాబట్టి బిఫోర్ మంత్ లో మనం రెక్టిఫికేషన్ ఎంట్రీ పోస్ట్ చేసాం. కానీ సేల్స్ ప్లస్ ఏం రాయాలి, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. అర్థమైందా? నెక్స్ట్
Fifth, goods costing 75,000 was sent on sale or return basis in March 2016 at a margin of profit 33.33% on cost. Though approval was given in April 2016, these were taken as sales for March 2016. సో ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలమ్మా. కాన్సెప్ట్ పేరు సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. సో సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అంటే ఏంటంటే మన బిజినెస్ గూడ్స్ పంపిస్తుందమ్మా కస్టమర్కి. కస్టమర్కి గూడ్స్ పంపిస్తుంది. కస్టమర్ ఏం చేస్తాడంటే వెంటనే పేమెంట్ చేయడు బిజినెస్కి. ఓకేనా? కస్టమర్ ఆ గూడ్స్ని ఫుల్గా సర్టిఫై చేసుకొని చెక్ చేసుకొని కొంత టైం తీసుకుంటాడు. 10 to 15 days టైం తీసుకొని మనం ఇస్తాం అనమాట. ఆ పీరియడ్లో తనకి ఏదైనా సరే డిస్క్రిపెన్సీస్ ఉంటాయి అంటే తనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గూడ్స్ లేకపోతే తిరిగి పంపించేసే అవకాశం ఉంటుంది అనమాట. దాన్నే సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అంటాం. ఓకేనా? సో సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే మనం పంపించామో అప్పుడు ఏం చేస్తాం? సేల్కి ఎంట్రీ రాసుకుంటాం. అవునమ్మా? ఏమని? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో 1 lakhకి సేల్ చేసినట్టు ఎంట్రీ రాశాను, జర్నల్ ఎంట్రీ. ఓకేనా? కానీ సెంటర్ అంటే మార్జిన్ ఆఫ్ దో అప్రూవల్ వాజ్ గివెన్ ఇన్ ఏప్రిల్ 2016 అన్నాడు. అంటే మనం 31st మార్చ్న అప్రూవల్ రాలేదు నాకు. ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో అప్రూవల్ వచ్చింది. సో ఏప్రిల్ వచ్చింది కాబట్టి సేల్ ఎంట్రీ కూడా నెక్స్ట్ ఇయర్లో పడాలి. సో కరెంట్ మనం చేసిన సేల్ అకౌంట్ ఏం చేయాలమ్మా? సేల్ ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి. అవునా? సో క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ 1 lakh. ఇది కాన్సెప్ట్. ఏంటి? ఫస్ట్ ఏమో సేల్ జరుగుతుంది. ఎప్పుడైతే సేల్ జరిగిందో మనం కస్టమర్కి ఒక ఆప్షన్ ఇస్తున్నాం. ఆ ఆప్షన్ ఏంటి? నచ్చకపోతే గూడ్స్ రిటర్న్ చేసే ఆప్షన్. సో అలా రిటర్న్ చేసే ఆప్షన్ ఏమంటారు? గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. సో ఎప్పుడైతే మనం గూడ్స్ సెండ్ చేస్తామో సేల్ ఎంట్రీ రాసుకుంటాము. ఓకేనా? తన వెనక పంపించేసిన గూడ్స్ తనకు నచ్చక వెనక్కి పంపించేసిన మనం బుక్స్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నామో ఆ క్లోజింగ్ డేట్కి ఇంకా మనకి తీసుకుంటున్నాడు లేదా తీసుకోవట్లేదు అని అప్రూవల్ ఏమి ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? గూడ్స్ని రివర్స్ తీసుకోవాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి 31st మార్చ్న. ఆడేమో ఇంకా సేల్ కింద వాడు పర్చేస్ చేస్తున్నాడా లేదా వెనక్కి ఇచ్చేస్తున్నాడా అనేది ఏం చెప్పట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాం? మనం చేసిన సేల్ని రివర్స్ చేసుకుంటాం. సో మనం చేసిన సేల్ రివర్స్ చేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఈ సేల్లోని ఏముంటుందమ్మా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది. అవునా? సో ఆ ప్రాఫిట్ని ఎలిమినేట్ చేసి మాత్రమే మనం బుక్స్లోకి మనం తీసుకోవాలి, గూడ్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఆడేం చెప్పాడంటే క్వశ్చన్లోని విత్ ఏ మార్జిన్ ఆఫ్ 33.33% అంట. అంటే ఏంటి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ బి సేల్స్. ఓకేనా? సో ఆన్ కాస్ట్ అన్నాడు. సో కాస్ట్ విల్ బి 100, 33.33%. అంటే సేల్స్ విల్ బి 133.33%. నాకేం తెలుసు? సేల్ వాల్యూ తెలుసు 1 lakh. మనకి ఏం కావాలి? కాస్ట్ వాల్యూ కావాలి. కాస్ట్ ఎంత? సో 1 lakh ఇంటూ 100 divided by 133.33 ఈజ్ ఈక్వల్ టు 75,000 అమ్మ. 75,000 వాల్యూ మాత్రం తీసుకోవాలి. అప్పుడు ఎంట్రీ ఏం రాయాలంటే చూడండి, ఇది ఫస్ట్ ఎంట్రీ సేల్ జరిగినప్పుడు, ఇది సెకండ్ ఎంట్రీ సేల్ ఎంట్రీని రివర్స్ చేసినప్పుడు, థర్డ్ ఎంట్రీ ఏమై ఉండాలంటే ఈ 1 lakh మనం ఓన్లీ కాస్ట్ మాత్రం తీసుకోవాలి. సో ఎంట్రీ స్టాక్
స్టాక్ ట్రాన్సిట్ లో ఉంటే స్టాక్ ఇన్ ట్రాన్సిట్ అను. ఇప్పుడు స్టాక్ ఎక్కడ ఉంది? కస్టమర్ దగ్గర ఉంది. సో స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎంత? 75,000 ట్రేడింగ్ అకౌంట్ అగైన్ ఏంటది? P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ అటాచ్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో అన్ని 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 5 ట్రాన్సాక్షన్స్ నోట్ చేసిన తర్వాత ఆడేమన్నాడు చూడండి, అంటే అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్ కూడా ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో వచ్చి నెట్ ప్రాఫిట్ ఎంతో ఫైండ్ చేద్దాం. సో ప్రాఫిట్ ఎంత అని చెప్పాడు? 6 lakh అని చెప్పాడు. సో ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో డెబిట్ క్రెడిట్ బై ప్రాఫిట్ 6 lakh. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో బై ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ అకౌంట్ 15,000. నెక్స్ట్ ఎంట్రీ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ 40,000 బై P&L అడ్జస్ట్మెంట్ 40,000. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డేటా టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో బై స్టాక్ ఇన్ ట్రాన్సిట్ 2,50,000. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ రాసాం డెటార్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో బై డెటార్ అకౌంట్ 2 lakh. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా? సో ఇక్కడ డెటార్ టు సేల్స్. ఓకేనమ్మా, సేల్స్ టు. సో డెటార్ టు సేల్స్ అని ఉంది కదమ్మా. సో డెటార్ టు సేల్స్ అంటే ఏంటి? సేల్స్ విల్ బి P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. అవునా? సో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెటార్ అకౌంట్ 1 lakh. అండ్ ఇక్కడ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ బై స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ 75,000. సో ద క్లోజింగ్ ప్రాఫిట్ విల్ బి 6 lakh plus 15,000 plus 40,000 plus 2,50,000 plus 2 lakh plus 75,000. Total 11,80,000. 11,80,000 less 40,000, 1 lakh to net profit 10,40,000. సో అడిగిన P&L అడ్జస్ట్మెంట్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయాలి. సో heading statement of valuation of inventory as on 31st March 2016. మనకి ఇచ్చిన ఫిజికల్ స్టాక్ యాజ్ ఆన్ 31st March 2016 ఎంత అంటే చూడండి ఎంత ఇచ్చాడు? 3,75,000. 3,75,000. నెక్స్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లో స్టాక్ ని మాత్రమే ఎఫెక్ట్ చేసే ఐటమ్స్ ఏమున్నాయి? రెండు ఐటమ్స్ ఉన్నాయమ్మా. స్టాక్ ని ఎఫెక్ట్ చేసే ఐటమ్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే థర్డ్ ట్రాన్సాక్షన్ invoices for goods amounting to 2,50,000 have been entered but the goods were not included in the stock. ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను నేను. సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ బ్రాకెట్ లో నాట్ ఇంక్లూడెడ్ అంటే ఏంటి? ఈ 3,75,000 లో ఈ 2,50,000 నాట్ ఇంక్లూడెడ్. ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేస్తాను అంటే ఏంటి? యాడ్ చేయాలి. నెక్స్ట్ గూడ్స్ ని స్టాక్ ని ఎఫెక్ట్ చేసే ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే అమ్మా గూడ్స్ విత్ కస్టమర్ లాస్ట్ది. ఓకేనా? సో లాస్ట్ గూడ్స్ విత్ కస్టమర్ అంటే ఏంటి? గూడ్స్
విత్ కస్టమర్ దగ్గర ఉన్నాయి, ఓకేనమ్మా. కానీ మనం ఏం చేస్తాం, యాడ్ బ్యాక్ చేస్తాం 75,000. సో టోటల్ స్టాక్ విల్ బి 7 lakh. స్టాక్ యాజ్ ఆన్ 31st March 2016 విల్ బి 7 lakh. సో చాలా పెద్ద క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు డౌట్స్ ఉండాలి ఈ క్వశ్చన్లో. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మెయిన్గా సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ ఇది అర్థం అవ్వాలి. అడగండి అమ్మా డౌట్స్. క్వశ్చన్ అందరికీ అర్థమైంది, ఏం డౌట్ ఉన్నాయా? సార్ చెప్పమ్మా. P&L అడ్జస్ట్మెంట్స్ అని తీసుకుంటున్నాం కదా సార్, అవునమ్మా. అది డౌట్ ఉంది సార్. ఇందులో డౌట్ అది కదమ్మా. ఇప్పుడు నువ్వు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ క్లాస్ విన్నావు కదా? విన్నాను సార్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో P&L అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం? నామినల్ అకౌంట్స్ కి యూజ్ చేస్తాం. అది కూడా ఎప్పుడు? బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. 3 స్టేజెస్ ఉన్నాయి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మనం నేర్చుకున్నప్పుడు. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఓన్లీ మనం ఏం చేస్తాం, ఎయిదర్ స్టేట్మెంట్ ఆర్ ఎంట్రీ. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్ అయితే ఏం చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసి రెక్టిఫై చేస్తాం. ఒకవేళ ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోతే ఏం చేస్తాం, P&L నామినల్ అకౌంట్స్ అన్ని కూడా P&L అడ్జస్ట్మెంట్ కి పంపిస్తాం. అవునా? మరి ఇక్కడ కూడా ఏమన్నాడు, మనకు ఆల్రెడీ 31st March 2016 ప్రాఫిట్ తెలిసిపోయింది అంటే ఆడు ఏం చేస్తుంటేటప్పటికి 31st March 2016 అంటే ఏంటి, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి కాబట్టి, సో ఆ తర్వాత తెలిసిన ఈ 5 ట్రాన్సాక్షన్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఆ అడ్జస్ట్మెంట్స్ లో కానీ నామినల్ అకౌంట్స్ ఉంటే దేంతో అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. అందుకే P&L అడ్జస్ట్మెంట్ చేశాను. ఓకే సార్. ఇంకా డౌట్ ఉందమ్మా? అమ్మ అందరికి ఈ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అర్థమైంది అసలు అని ఏదైనా డౌట్ ఉందా? సార్ సేల్ ఆన్ రిటర్న్ బేసిస్ లో 1 lakh తీసుకున్నాం కదా సార్. అవునమ్మా. అది సెల్లింగ్ ప్రైస్ సార్. ఇది ఈ 1 lakh సెల్లింగ్ ప్రైస్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎందుకంటే మనం క్లియర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గూడ్స్ కాస్టింగ్ 75,000 వర్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అన్నాడు. అవునా? మనకి కాస్ట్ మనం ఫైండ్ చేస్తాం చూడండి, కాస్ట్ రిలేషన్షిప్ కాస్ట్ 100 అయితే ప్రాఫిట్ 33.33 అండ్ సేల్స్ 133.33. అవునా? ఎస్ సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది ఇచ్చిన 75,000 కాస్ట్ కదా, నువ్వు కాస్ట్ దగ్గర వేసుకో. 75,000 కాస్ట్ దగ్గర వేస్తే 75,000 ఇంటూ 133.33 డివైడ్ బై 100. అప్పుడు ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. అంటే 1 lakh సేల్ చేసినట్టు. అవునా? సో 1 lakh సేల్ చేసేటంటే అందులో ఏముంది, ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ఉంది. ఓకేనా? సో ఓన్లీ మనం బుక్స్ లో ఎంత రికార్డ్ చేసుకోవాలి, ఓన్లీ కాస్ట్ రికార్డ్ చేసుకోవాలి. అందుకే 75,000 మాత్రం రికార్డ్ చేశాను. సార్ మరి ముందు 1 lakh ఎంత రికార్డ్ చేశారు, ఎందుకంటే నేను సేల్ చేసినప్పుడు డెటార్ అకౌంట్ డెబిట్ సేల్స్ 1 lakh వేసుకుంటాను. ముందు దాన్ని క్యాన్సిల్ చేయాలి, ఎంట్రీని. ఆ ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఎంట్రీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ వేస్తున్న ఎంట్రీ ఏంటి, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెటార్ అకౌంట్. కానీ అందులో 1 lakh లో ఏముండిపోయింది, ప్రాఫిట్ ఉండిపోయింది. ఆ ప్రాఫిట్ ఎలిమినేట్ చేయడానికి నేను ఓన్లీ 75,000 స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెటార్ ట్రేడింగ్ అకౌంట్ చేశాను. ఓకే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, సేల్ రిటర్న్ బేసిస్ లో ఒకవేళ వాడు అప్రూవల్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, మన గూడ్స్ మనం బుక్స్ లో వెనక్కి తెచ్చేసుకోవాలి. వెనక్కి తెచ్చుకోవడం అంటే ఏంటి, ఆల్రెడీ పాస్ చేసిన సేల్ ఎంట్రీని రివర్స్ చేయాలి. దాంతో పాటు రివర్స్ చేయడమే కాకుండా అందులో ఉన్న ప్రాఫిట్ ఎలిమెంట్ కూడా ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మన గూడ్స్ మన దగ్గరికి ప్రాఫిట్ తో తీసుకోం కాబట్టి. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్ ఉందా మీ సమ్ము? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం లెంతీ క్వశ్చన్. డౌట్ ఉంటే చెప్తాను మళ్ళీ. శివ అర్థమైందా నీ క్వశ్చన్? అర్థమైంది, డౌట్ ఏం లేదా? విజయ్ రఘురామ్ డౌట్ ఏం లేదు సార్, అర్థమైంది సార్. రమ్య అర్థమైంది సార్, డౌట్ లేదు సార్. యజ్ఞేష్ నో సార్.
Okay. So first practice question, third practice question ఏంది? Next one, practice question number 4. Practice question number 4. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 లో కూడా మన క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. ఇచ్చిన క్లోజింగ్ స్టాక్ బిఫోర్ ఆఫ్టర్ చూసుకొని మనం యాడ్ ఆర్ మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో క్వశ్చన్ చదువుతున్నామా? సో చూడండి. Physical verification of stock in a business was done on 23rd June 2016. The value of the stock was rupees 48 lakhs. The following transactions took place between 23rd June to 30th June. అంటే ఏంటిది? బిఫోర్ కండిషన్ ఈసారి. ఫస్ట్ ట్రాన్సాక్షన్, out of the goods sent on consignment, goods at cost worth 2,40,000 were unsold. Okay. Next, purchases of 4 lakhs were made, out of which goods worth 1,06,000 were delivered on 5th July 2016. మనం ఎప్పుడు ఉన్నాం? జూన్లో ఉన్నాం. 1,06,000 ఎప్పుడు డెలివరీ అయింది? నెక్స్ట్ మంత్ జూలైలో డెలివరీ అయింది. నెక్స్ట్, sales were 13,60,000, which include goods worth 3,20,000 sent on approval. Sent on approval అంటే ఏంటి? Goods sent on return basis. Okay, sent on approval or return basis. So total sales 13,60,000 అయితే అందులో 3,20,000 sent on approval అంట. Next, half of these goods were returned before 30th June 2016. హాఫ్ ఆఫ్ దీస్ గుడ్స్ అంటే దేని గురించి చెప్తున్నాడు? సెంట్ ఆన్ అప్రూవల్ గురించి చెప్తున్నాడు. సో మనం పంపించిన 3,20,000 లో హాఫ్ ఆఫ్ ద గూడ్స్ వర్ రిటర్న్డ్ బిఫోర్ 30th June 2016. బట్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ రిగార్డింగ్ ద రిమైనింగ్ గూడ్స్. సో రిమైనింగ్ గూడ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంట. నెక్స్ట్, గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్లస్ 25%. హౌఎవర్ goods costing 2,40,000 had been sold for 1,20,000. సో మనం ఏమైనా గూడ్స్ సేల్ చేస్తే కాస్ట్ మీద 25% ప్రాఫిట్ వేసుకుంటా ఉంటా. అండ్ గూడ్స్ కాస్టింగ్ 2,40,000 హ్యాడ్ బీన్ సోల్డ్ ఫర్ 1,20,000 అంట. ఓకేనా? సో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది క్వశ్చన్ లో. ఒక్కసారి అన్ని సపరేట్ చేద్దాము. సో సపరేట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే కన్సైన్మెంట్ కూడా సపరేట్గా ఇచ్చాడు 2,40,000, పర్చేస్ ఇచ్చాడు 4 lakhs ఇచ్చాడు, అందులో 1,06,000 రాలేదంట. అది కూడా అక్కర్లేదు. కానీ సేల్స్ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ సేల్స్ గురించి. సో సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ దిశా జైన్ చదువుతుంది. ఒకసారి మనం నెమ్మదిగా దాన్ని సపరేట్ చేద్దాం. సో దిశా జైన్ చదవం ఒక్కసారి థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్. Sales were 13,60,000, which include goods worth 3,20,000 sent on approval. టోటల్ సేల్స్ ఎంతమ్మా? 13,60,000. సో టోటల్ సేల్స్ ఈక్వల్ టు 13,60,000. సో ఈ 13,60,000 లో కొంత పార్ట్, సో పార్ట్ 1 ఏంటంటే సేల్ ఆన్ return basis. అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. ఓకేనా? సో సేల్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ ఎంత పంపించాం? 3,20,000. నెక్స్ట్ చదవమ్మా. Half of these goods were returned before 30 June 2016, but no information is available regarding the remaining goods. ఓకే, సో ఇందులో Half of goods పంపించేసారు సార్. సో 3,20,000 లో 2 halves చేయి. ఎంత? 1,60,000 ఒక హాఫ్, 1,60,000 ఇంకొక హాఫ్. అంతేనా? Yes sir. నెక్స్ట్, Goods are sold. Sir, next point చదవాలి సార్. నెక్స్ట్ పాయింట్ అది కూడా సేల్స్ గురించే కదా, అది కూడా చదివి. Yes sir. Goods are sold at cost plus 25%. However, goods costing 2,40,000 had been sold for 1,20,000.
అంటే ఈ సేల్స్ లో ఇంకొక సేల్ ఉందంట, ఆ సేల్ వాల్యూ ఎంతంట 1,20,000. 20,000. దీని యొక్క కాస్ట్ మనకు అనవసరం కానీ రాసుకుందాం. కాస్ట్ ఎంతంట 2,40,000. 2,40,000. సో రిమైనింగ్ నార్మల్ సేల్స్ ఎంత? ఎలా చెప్తామంటే 13,60,000 నుంచి లెస్ సేల్ ఆన్ అప్రూవల్ ఎంతది? 3,20,000 3,20,000. లెస్ అబ్నార్మల్ సేల్. అమ్మ దీన్ని 1,20,000. అబ్నార్మల్ సేల్ అంటాం అమ్మ. అబ్నార్మల్ సేల్ ఎందుకంటే 2,40,000 కొన్నాం, దాన్ని ఇంకా ఎక్కువ అమ్మాలి కానీ ఎంతకు అమ్మాం? తక్కువ అమ్మాం. సో వీటిని ఏమంటారు? అబ్నార్మల్ ఐటమ్స్. సో సేల్ ఆన్ అప్రూవల్ నెంబర్ 1, అబ్నార్మల్ ఐటమ్ నెంబర్ 2. నార్మల్ సేల్స్ ఎలా ఫైండ్ చేస్తున్నాం? టోటల్ సేల్స్ 13,60,000 మైనస్ సేల్ ఆన్ అప్రూవల్ 3,20,000 మైనస్ అబ్నార్మల్ ఐటమ్ సేల్ అదంతా 1,20,000. 20,000. సో చేయండి అమ్మ. 13,60,000 మైనస్ 3,20,000 13,60,000. మైనస్ 3,20,000 మైనస్ 1,20,000. Normal sales will be 9,20,000. ఓకేనా? ఇది సేల్స్ గురించి ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, సో సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఓకే. సో మళ్ళీ ఇంకొకసారి చూస్తే అబ్నార్మల్ ఐటమ్ యొక్క సేల్, అబ్నార్మల్ యొక్క కాస్ట్ రెండు తెలిసినాయి. ఓకేనమ్మా? సో అబ్నార్మల్ సేల్స్ 9,20,000 కూడా తెలిసింది. నెక్స్ట్ సేల్ ఆన్ అప్రూవల్ 2 ఐటమ్స్ ఉన్నాయి, 1,60,000 1,60,000. నెక్స్ట్ ఈ 1,60,000 ఒక 1,60,000 ఏమైపోయింది? రిటర్న్ అయింది. రాస్తున్నాను రిటర్న్ అయితే ఎలా రిటర్న్ అవుతుంది? కాస్ట్ రిటర్న్ అవుతుంది. సో కాస్ట్ అంతా ఫైండ్ చేద్దాం. కాస్ట్. సో కాస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ మనం చూసాము. కాస్ట్ ఫంక్షన్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ Equal to సేల్స్. సో ఎంత చెప్పాడు? ఆన్ కాస్ట్ అంటే కాస్ట్ ప్లస్ 25. కాస్ట్ 100, ప్రాఫిట్ 25, 25. సేల్స్ విల్ బి 125. 125. సో ఈ 1,60,000 యొక్క కాస్ట్ ఎలా తెలుస్తుంది? కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,60,000 ఇంటూ 100 divided మనకు by సేల్స్ కదా 125. తెలిసింది 100 by 125 ఎంత? 1,28,000. 1,28,000. ఇంకో 1,60,000 ఉంది, అది ఏమైపోయింది? ఇంకాని విత్ ఇంకా కస్టమర్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు విత్ అంటే ఇంకా కస్టమర్. ఎక్కడ ఉన్నాయి? విత్ కస్టమర్ దగ్గర ఉన్నాయి. విత్ కస్టమర్. ఓకేనా? నెక్స్ట్ అబ్నార్మల్ ఐటమ్ సేల్ ఐటమ్ తెలుసు, కాస్ట్ తెలుసు. మరి నార్మల్ సేల్స్ దీని ఎలా చేయాలి? దీని యొక్క కాస్ట్ కూడా ఫైండ్ చేయాలి. సో 9,20,000 సేల్ అయితే కాస్ట్ ఎంత? అలా తెలుస్తుంది. 9,20,000 ఇంటూ ఇంటూ 100 100 by divided 125. 125 ఎంతమ్మా? 73,600. 7,36,000. 6. Yes sir. 7,36,000 will be the cost price of normal sales. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఫస్ట్ ఏ డౌట్ లేకపోతే ముందుకెళ్దాం. నెక్స్ట్ అమ్మా, ఈ క్వశ్చన్ ని మనకు లాస్ట్ లో ఏమిటంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 30th June 2016. సో క్వశ్చన్ చాలా సింపుల్ గా అడిగాడు. ఏమని? వాల్యూ ఆఫ్ స్టాక్ 30th June అని. కానీ అది ఏ వాల్యుయేషన్? ఫిజికల్ వాల్యుయేషన్, బుక్ వాల్యుయేషన్ అనేది క్వశ్చన్ లో క్లియర్ గా ఇవ్వలేదు. సో మనం రెండు చేద్దాం. క్వశ్చన్ ఎగ్జామ్ లో ఏది అడిగితే అది చెయ్యాలి. ఓకేనా? సో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ valuation as on 30th June 2016. సో అంతకన్నా ముందు ఇది అందరూ నోట్ చేసుకున్నారా? ముందు ఇది అందరూ నోట్ చేసుకుని ఇది అందరికి అర్థమైతేనే నేను ముందుకు వెళ్ళగలను. అందరూ నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేస్తున్నాం. చేస్తారా? ఓకే. No, sir. No. No, sir. నో సార్. చేయండి.
సార్ చెప్పమ్మా. సేల్ ఆన్ అప్రూవల్ 3,20,000లో 1,60,000 మనకి రిటర్న్ కదా సార్. అవునమ్మా. 1,60,000 మిగిలింది విత్ కస్టమర్ అంటే అది సేల్ అయిపోయినట్టేనా సార్? ఎక్కడమ్మా విత్ కస్టమర్ అంటే ఇంకా నాకు అది తీసుకుంటాడా తీసుకోడా అనేది ఇన్ఫర్మేషన్ లేదని దాని అర్థం. ఓకేనా? ఒక 1,60,000 అనేది వెనక్కి ఇచ్చేసాడు వాడికి ఇష్టం లేదని. ఇంకో 1,60,000 వాడు ఇంకా చెప్పట్లేదు. ఓకేనా? నా గూడ్స్ తీసుకుంటాను అది వెనక్కి ఇచ్చేస్తానని చెప్పట్లేదు. వాడు చెప్పనప్పుడు ఏం చేస్తాం? మనం గూడ్స్ ని నేర్చుకున్నాం ఆల్రెడీ ఇంతకు ముందు సమ్లో. వాడు ఏం చెప్పట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? హలో, రిటర్న్ లోనే మనం రివర్స్ చేస్తాం. అది ఈ 1,60,000కి రివర్స్ చేసేసుకొని వాళ్ళు పైగా కాస్ట్ తీసుకుంటాం మన బుక్స్ లోని. ఓకేనా? ఓకే. నోట్ చేశారమ్మా అందరూ? Yes, sir. ఓకే. సో టూ కాలమ్స్ ఓపెన్ చేస్తానమ్మా. కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2. సో కాలమ్ నెంబర్ 1 ఏంటంటే పర్టిక్యులర్స్, కాలమ్ నెంబర్ 2 ఏంటంటే స్టాక్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ. అంటే ఓన్లీ బుక్స్ లో ఎలా ఉంటుంది వాల్యూ, ఓన్లీ బుక్స్ లో అడిగి క్వశ్చన్ లో మిమ్మల్ని ఏమడిగాడంటే లాస్ట్ చూడండి ఇక్కడ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ అని ఇచ్చాడు. అలా కాకుండా డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఫిజికల్ స్టాక్ అంటే ఏంటి, లేదు బుక్స్ లో వాల్యూ అంటే ఏంటి, రెండు చేస్తున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టాక్. ముందు నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాడు రాఘవేంద్ర, చెప్తాడు. బుక్ వాల్యూకి ఫిజికల్ స్టాక్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర గూడ్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మన బిజినెస్ గొడౌన్కి వెళ్ళి చెక్ చేస్తే మన బుక్స్ లో ఎంత అయితే మనం వాల్యూ చెప్పామో ఆ వాల్యూ గూడ్స్ ఉండాలి. అవునా కదా? ఎస్ సార్. మరి బుక్ వాల్యూ అంటే సేల్ అయిన అలాంటప్పుడు మన దగ్గర స్టాక్ ఉండదు. మన దగ్గర స్టాక్ ఉండకపోవచ్చు, కానీ మన బుక్స్ లో మాత్రం స్టాక్ ఉంది అని చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? అలా ఎందుకు చెప్తుంది, ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చూద్దాం తర్వాత. అండ్ ఇంకోటి, బుక్ వాల్యూ సపరేట్ గా ఆలోచించాలి, ఫిజికల్ స్టాక్ ని సపరేట్ గా ఆలోచించాలి. రెండింటిని మిక్స్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ మనకు తెలిసిన ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మనకు తెలిసిన స్టాక్. సో ఫిజికల్ స్టాక్ యాజ్ ఆన్ 23rd June 2016 ఎంత? 48 lakhs. సో 48 lakhs. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్స్ మనకు తెలిసి ఏంటంటే 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, అన్సోల్డ్ గూడ్స్ విత్ కస్టమర్, విత్ కన్సైనీ. నెంబర్ 2 పర్చేజెస్. నెంబర్ 3 సేల్స్ లో మళ్ళీ 4 ఐటమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 నార్మల్ ఐటమ్, నెంబర్ 2 అబ్నార్మల్ ఐటమ్,
నెంబర్ 3 రిటర్న్డ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ అంటే ఏంటి, వెనక్కి వచ్చేసిన గూడ్స్. నెంబర్ 4 హాఫ్ ఆఫ్ గూడ్స్ విత్ కస్టమర్ దగ్గర ఉండిపోయిన గూడ్స్. టోటల్ మనం ఫైండ్ చేసి చెప్పాలి ఎంత. అప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తే మనకు వచ్చేది ఏంటి, స్టాక్ యాజ్ ఆన్ 30th June 2016. ఫస్ట్ కాలం ఏమో బుక్ వాల్యూ స్టాక్, సెకండ్ వాల్యూనేమో ఫిజికల్ వెరిఫికేషన్ స్టాక్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పాలి, అన్సోల్డ్ గూడ్స్ విత్ కన్సైన్ అంటే అర్థం ఏంటంటే, మనం గూడ్స్ పంపిస్తాం సేల్ చేయమని కన్సైన్మెంట్ లో. మీరు ఆల్రెడీ చాలా మంది తెలుసు, సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు. సో ఈ కన్సైన్ మీ ఏం చేసుకున్న గూడ్స్ అమ్మలేకపోయాడు రాఘవేంద్ర. గూడ్స్ అమ్మలేకపోతే ఆ గూడ్స్ ఇంకా ఆడియేనా మనమేనా? ఇంకానే మనవే సార్. మనవే అంటే మన బుక్స్ లో మనం మనది అని చెప్పి మన స్టాక్ కి యాడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? యాడ్ చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. సో యాడ్ చేశాను. మరి ఫిజికల్ గా వెరిఫై చేస్తూ ఉంటాయా? ఉండవు సార్. ఎక్కడ ఉంటాయి? కన్సైన్ Consign దగ్గర ఉంటాయి. సో ఆ 2,40,000 నేను ఫిజికల్ స్టాక్ లోకి యాడ్ చేయట్లేదు. అర్థమైందా? Yes, sir. రెండు సపరేట్ గా ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో బిఫోర్ వాల్యుయేషన్ డేట్ న పర్చేస్ చేస్తే యాడ్ చేయాలా మైనస్ చేయాలా రాఘవేంద్ర? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. సో ఒకసారి చదువు దాని గురించి ఏమంటాడు. పర్చేస్ ఆఫ్ 4 lakhs were made, out of which goods were 1,06,000 were delivered on 5th July 2016. అమ్మ పర్చేస్ మేడ్ అంటే ఏంటి? బుక్స్ లో నేను రికార్డ్ చేసుకున్నా పర్చేస్ చేశాను అని చేసుకుంటాం సార్. సో బుక్ వాల్యూ ప్రకారం పర్చేస్ ఎంత? 4 lakhs. కానీ గోడౌన్కి వెళ్ళి చెక్ చేస్తే 1,60,000 ఎప్పుడు వచ్చిందంట? 5th July వచ్చిందంట. మనం చెక్ చేసే టైంకి వచ్చింది రాలేదా? రాలేదు సార్. అంటే గోడౌన్ లో ఎంత ఉంటాయి? 4 lakh మైనస్ 1,60,000 అంటే ఎంత ఉంటాయమ్మా? 2,40,000. అర్థమైందా అర్థం కాలేదా? నెక్స్ట్ ఇప్పుడు సేల్స్ కి వద్దాం. సేల్స్ లో 4 ఐటమ్స్ ఉన్నాయి. నార్మల్ ఐటమ్, అబ్నార్మల్ ఐటమ్, రిటర్న్ గూడ్స్ ఆన్ అప్రూవల్, హాఫ్ ఆఫ్ గూడ్స్ విత్ కస్టమర్. నా ఏ సేల్స్ అన్నా పక్కన పెడితే ఫస్ట్ సేల్స్ ని ఏం చేయాలి? బిఫోర్ వాల్యుయేషన్ అయితే ఏం చేయాలి? లెస్ చేయాలి. అవునా? సో నార్మల్ సేల్స్ మనకు తెలుసు ఎంత, బుక్ వాల్యూ అయినా సరే ఫిజికల్ స్టాక్ అయినా. నార్మల్ సేల్స్ ఎంత? 7,36,000 ఆల్రెడీ ఫైన్ చేసాం. 7,36,000 అది బుక్ వాల్యూ అయినా ఫిజికల్ స్టాక్ అయినా మైనస్ 7 నార్మల్ ఐటమ్ కాబట్టి. ఓకేనా? అబ్నార్మల్ ఐటమ్ ఉంది. అబ్నార్మల్ ఐటమ్ ఎంతకు సేల్ చేస్తాం మనం? 1,20,000. కానీ మనం 1,20,000 సేల్ చేస్తుంది ఉంటుంది కదా, ఆ వాల్యూ తగ్గిస్తామా? లేకపోతే నా బుక్స్ లో ఉండే కాస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో అది తగ్గిస్తానా? కాస్ట్ వాల్యూ తగ్గిస్తాం. కాస్ట్ వాల్యూ తగ్గిస్తాం. సేల్స్ అయితే మనం సేల్స్ వాల్యూ ఎంత అని ఫైండ్ చేస్తుంటే 1,20,000 తీసుకుంటే నా సేల్ 1,20,000 కాబట్టి. కానీ గూడ్స్ మనం మాట్లాడుతుంటే ఇన్వెంటరీ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇన్వెంటరీ గురించి మాట్లాడుతున్నప్పుడు 1,20,000 పట్టించుకుంటానా? 2,40,000 తగ్గిస్తాను. 2,40,000 కాస్ట్ ని తగ్గించుకుంటాం. నా కాస్ట్ ని తగ్గిస్తాను. సార్ మరి సేల్ చేసిన 1,20,000 కదా, మరి సేల్ క్యాల్కులేషన్ లో 1,20,000 తీసుకున్నారు. అవునమ్మా, సేల్ క్యాల్కులేషన్ అది సేల్ వాల్యూ 1,20,000. నేను సేల్స్ 2,40,000 అనట్లేదు. కానీ గూడ్స్ ఏ వాల్యూ కొంటాయి నా బుక్స్ లోని? కాస్ట్ కొంటాయి. సో కాస్ట్ వాల్యూ తగ్గిస్తాను. ఎంత? 2,40,000. 2,40,000. అర్థమైందా అర్థం కాలేదా? ఇక వరకు అర్థమైందా రాఘవేంద్ర? నేను డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ రిటర్న్డ్ గూడ్స్ ఆన్ అప్రూవల్. అవునా అమ్మ? గూడ్స్ వెనక్కి వచ్చేస్తే ఎప్పుడు వచ్చేసినాయి? క్వశ్చన్ చదువుదాం ఇంకొకసారి. హాఫ్ ఆఫ్ దీస్ గూడ్స్ ఫర్ రిటర్న్ బిఫోర్ 30th June. అంటే మనం ఎప్పుడైతే వాల్యుయేషన్ చేస్తున్నామో అప్పటికన్నా ముందే వచ్చేసినాయి గూడ్స్. రిటర్న్ అయిపోతే ఈ రిటర్న్ వాల్యూ ఫిజికల్ స్టాక్ చేసాం కదా 48 lakhs ఉంటుందా ఉండదా? ఉంటది సార్. ఉంటది. మరి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? అడ్జస్ట్మెంట్ చేయం సార్. సో నో అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ఈ యొక్క స్టాక్ వాల్యూ ఆల్రెడీ మనం ఎప్పుడు తీసుకున్నాం? బిఫోర్ 30th June మనం ఆల్రెడీ తీసుకున్నాం.
మరి స్టాక్ రాగానే మనం ఏం చేస్తాం, బోత్ బుక్ వాల్యూ అండ్ ఫిజికల్ స్టాక్ లో కూడా దాన్ని ఏం చేస్తాం అమ్మా, ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది, నేను ఏం అడ్జస్ట్మెంట్ చెయ్యక్కర్లేదు ఇంకా. అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఫిజికల్ స్టాక్ యాజ్ ఆన్ 23rd అన్నారు కదా, 30 అన్నారు. అవునమ్మా, బిఫోర్ 30th జూన్ వచ్చింది అన్నాడు కదా. అంటే ఏంటి, పైన 23 ఉంది అంటున్నారు సార్. ఓకే 24th మనకి వస్తే అప్పుడు స్టాక్ లో యాడ్ అవ్వచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా. బిఫోర్ జూన్ అన్నప్పుడు ఏంటంటే స్టాక్ వాల్యూ తీసుకున్నప్పుడు తెలుసని. ఎందుకంటే మనం స్టాక్ వాల్యుయేషన్ ఎప్పుడు ఫైండ్ చేస్తున్నాం, 30th జూన్ ఫైండ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? నాకు పర్టికులర్ గా 24th వచ్చింది, 28th వచ్చింది, లేదా 12th వచ్చింది అని ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ గూడ్స్ ని మన సేల్స్ తో తగ్గించుకు మైనస్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంటది, స్టాక్ లో ఉంటది అనేది అజంప్షన్. ఓకేనా? నెక్స్ట్, హాఫ్ ఆఫ్ ద గూడ్స్ విత్ కస్టమర్ ఉంది. గూడ్స్ దగ్గర కస్టమర్, మన కస్టమర్ దగ్గర ఇంకా గూడ్స్ ఉన్నాయి, ఇంకా ఆడ అప్రూవల్ చేయలేదు. ఆడ ఇంకా అప్రూవల్ చేయనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంత ముందు ఏం చేసాం, ఇన్వెంటరీలోకి తీసేసుకుంటే ఈ 48 lakhs లో బుక్ వాల్యూ ప్రకారం మారుతుంటే ఈ 48 lakhs లో ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం బుక్ వాల్యూ ఏదైతే చెయ్యం. కానీ ఫిజికల్ స్టాక్ వెళ్ళి గొడవకి వెళ్ళి చెక్ చేస్తే నా దగ్గర ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది, అది కస్టమర్ దగ్గర ఉంటుంది కాబట్టి లెస్ చేస్తున్నాను సార్. మరి పైన రిటర్న్ గూడ్స్ అండ్ అప్రూవల్ కూడా, రిటర్న్ ఆన్ అప్రూవల్ గూడ్స్ నాకు వెనక్కి వచ్చేసినప్పుడు బోత్ ఫిజికల్ స్టాక్ లోనే ఉంటది, బుక్ వాల్యూలోనే ఉంటది. అందుకే రెండు చోట్ల నేను ఏమి అడ్జస్ట్మెంట్ చేయలేదు. కానీ కస్టమర్ దగ్గర గూడ్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ముందు రివర్స్ ఎంట్రీ చేసేసుకొని బుక్ వాల్యూ ప్రకారం నా గూడ్స్ వెనక్కి తెచ్చేసుకుంటాను. కానీ ఫిజికల్ స్టాక్ వెరిఫై చేస్తే ఆడ ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు అంటే గూడ్స్ ఎక్కడ ఉంటాయి, కస్టమర్ దగ్గర ఉంటది. అంటే అనవసరంగా యాడ్ అయిపోయిన 48 lakhs లో నేను ఏం చేస్తానమ్మా, ఇప్పుడు లెస్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఓన్లీ బుక్ వాల్యూ బుక్ క్వశ్చన్ ఎగ్జామ్ లో కానీ బుక్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండమ్మా, 44,64,000 విల్ బి ద స్టాక్ యాజ్ ఆన్ 30th జూన్. లేదు నాకు ఫిజికల్ వెరిఫికేషన్ ఎంత ఉందో చెప్పా అని అడిగాడు అనుకోండమ్మా, 39,36,000 విల్ బి ద స్టాక్ వాల్యూ. అర్థమైందా? సో అందుకే ఈ 1,28,000 కాస్ట్ కి మార్పించి నేను ఇక్కడ రికార్డ్ చేయించాను. రిటర్న్ వాల్యూ 1,28,000 కాస్ట్, ఎందుకంటే సేల్ వాల్యూ అని రికార్డ్ చేయం కాబట్టి. ఎప్పుడు ఇన్వెంటరీ ఎప్పుడమ్మా, కాస్ట్. ఎన్ఆర్వి ఉంటే ఎన్ఆర్వి, విచ్ ఎవర్ ఇస్ లెస్. మనకి ఇక్కడ ఎన్ఆర్వి వాల్యూస్ ఇవ్వలేదు, సో ఓన్లీ మనం ఏం తీసుకున్నాం, కాస్ట్ ఒకటే తీసుకున్నాం. ఎనీ డౌట్స్?